బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఆందోళనలు సిద్ధమైంది. నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఆందోళనకు సిద్ధమైంది. నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఆందోళనకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇందిరా పార్క్ వద్ద, దానికి సంబంధించిన అప్డేట్. భారతీయ ప్రధానంగా నలుగురు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినారో తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, అలాగే రాధాకృష్ణరావు, ఈ నలుగురు కూడా కోర్టు ముందు తమ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ని నమోదు చేశారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ప్రతి వాళ్ళు కూడా కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఇదంతా చేశామని స్పష్టంగా చెప్పడం వల్ల కేసీఆర్ దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారిగా తేలిపోయింది. అయితే దీనికి సంబంధించి ఇంకో ప్రధానమైన వ్యక్తి ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావాల్సి ఉంది వెనక్కి. ఆయన ఇంతవరకు రాలేదు. ఆయనకు సంబంధించినటువంటి నోటీసులు అవన్నీ కూడా జారీ చేశారు. ఇవన్నీ ఇష్యూ చేసినా కూడా ఆయనకు రాలేదు. ఆయన వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగిలిన క్లారిఫికేషన్స్ అన్ని కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద కేసు జరుగుతుంటే, రాజద్రోహం నేరం కేసు అయితే ఇది 1200 మంది యొక్క ఫోన్లని ట్యాప్ చేసి భయంకరంగా అనేక రకాలైనటువంటి అకృత్యాలకి పాల్పడితే, గత ఎన్నికల్లో కానీ, మునుగోడు ఎన్నికల్లో కానీ, తర్వాత జరిగినటువంటి రీసెంట్ ఎన్నికల్లో కానీ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు. ఎనీవే, అయినా కూడా ఆ సందర్భంగా కూడా చాలా తీవ్రంగా కష్టపడ్డామని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు పట్టుబడ్డటువంటి నలుగురు కూడా. ఇట్లాంటి నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు చేయించాలి అనేది బీజేపీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ నెరవేర్చట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. పైగా కొంత వెనకేసుకొస్తోంది, వాళ్ళ విషయంలో కొంత వెసులుబాటుతనం కల్పిస్తోంది అన్న భావనలో బీజేపీ ప్రధానంగా ఉంది. ఆ మేరకే ఆ నాయకులంతా కూడా దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, మాట్లాడడం జరుగుతోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ప్రధానంగా కేసీఆర్ చేసినటువంటి ఈ అకృత్యాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చిస్తూ, వాటి గురించి వెలుగులోకి తీసుకొస్తూ, వాటన్నిటికి సంబంధించి మాట్లాడుతూ తమ యొక్క నిరసనను తెలియజేస్తారు. ఖచ్చితంగా అది సిబిఐకి కేసు అప్పచెప్పాలి అనేటటువంటి నినాదంతో, అనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా సాగుతోంది. భారతి ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా తెలిసింది. మరి దానికి సంబంధించిన అప్డేట్. సిబిఐకి అప్పచెప్పాలని అనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. సిబిఐ అయితేనే నిష్పక్షపాతంగా దీని యొక్క అంతు తేలుస్తుంది. ఇంత పెద్ద రాజద్రోహ నేరానికి సంబంధించినటువంటి కేసుని ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేయాలి. ఇక్కడ ఉండేటటువంటి అథారిటీస్ ఏవి కూడా సరిగ్గా దర్యాప్తు చేయవు కూడా అని చెప్పి బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ధర్నా చేపట్టినట్టుగా కూడా చెప్తోంది భారతి. రైట్ సార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.